సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. జనరల్ గా అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే ఫస్ట్ మండే రోజున రిపోర్ట్ అయ్యే కలెక్షన్స్ ను బట్టి సినిమాకి మండే టెస్ట్ చేయాలి. కానీ ఈసారి మండే క్రిస్మస్ హాలిడే ఉంది కాబట్టి హాలిడే రోజున కలెక్షన్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుని మండే టెస్ట్ చేయలేం కాబట్టి మంగళవారం నాడు వచ్చిన కలెక్షన్స్ ని లెక్కలోకి తీసుకుని ఈసారి సలార్ మూవీ కోసం మండే టెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వర్కింగ్ డే రోజున సలార్ మూవీ రెస్పాన్స్ ఎలా ఉంది? రెండు తెలుగు రాష్ట్రాల వరకు అయితే బ్లాక్ బాస్టర్ రెస్పాన్సే. తొలి వర్కింగ్ డే రోజున కనిపించిన మూమెంట్ ని బట్టి సలార్ మూవీ ఒక 10 రోజుల పాటు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ గా రన్ ని కొనసాగించనుంది అని స్పష్టత కనిపిస్తుంది. హైప్ హీట్ చల్లారాయి కాబట్టి ఫస్ట్ వీక్ తర్వాత సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తారు. సలార్ మూవీని చూడాల్సిన తెలుగు ప్రేక్షకులు ఇంకా చాలా మందే ఉన్నారు. టికెట్ రేట్లు తగ్గిన తర్వాత సినిమాని చూద్దామని ఆగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. రష్ తగ్గిన తర్వాత సినిమాని చూద్దామని ఆగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ సంక్రాంతి సినిమాలు వచ్చేంత వరకు సలార్ మూవీని ఎంజాయ్ చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ను బట్టి చూస్తే 2 తెలుగు స్టేట్స్ వరకు మాత్రం వరల్డ్ వైడ్ తెలుగు వెర్షన్ మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ రిజల్ట్ ని తీసుకునే పరిస్థితులే కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఇది సూపర్ హ్యాపీ సాటిస్ఫాక్టరీ సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి బాహుబలి 2 తర్వాత ఇలాంటి పాజిటివ్ సిచ్యువేషన్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రేంజ్ మారింది, కెపాసిటీ మారింది, బాక్స్ ఆఫీస్ క్యాపబిలిటీ మారింది. దానికి తగ్గట్టు ప్రభాస్ నుండి వస్తున్న ప్రతి సినిమాకి బ్లాస్టింగ్ ఓపెనింగ్స్ కనబడుతున్నాయి. కానీ ఏ సినిమా కూడా హిట్ రిజల్ట్ తీసుకోవట్లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇండియా మొత్తం మీద మార్కెట్ ఓపెన్ అవటం అనేది ఓ సూపర్ స్టార్ కి ప్రభాస్ తోనే మొదలయ్యింది. బాహుబలి 2 ప్రభాస్ కి అలాంటి పవర్ ఇచ్చింది. కానీ ఆ పవర్ ని యూటిలైజ్ చేసుకుని భారీ బ్లాక్ బాస్టర్స్ పెట్టే ఛాన్స్ అయితే ప్రభాస్ తర్వాత చేసిన సినిమాలు తీసుకోలేకపోయాయి. సరైన కంటెంట్ తో ప్రభాస్ సినిమాలు వచ్చి ఉన్నట్టయితే బాహుబలి 2 తర్వాత వరుసగా 3,000 కోట్ల సినిమాలు పడాలి. అది అతని రేంజ్. సాహో డిజాస్టరస్ స్టాక్ తో 400 కోట్లకు పైన గ్రాస్ పెట్టింది. అంతకు మించిన బీభత్సమైన డిజాస్టరస్ స్టాక్ తో ఆదిపురుష్ మూవీ కూడా 400 కోట్లకు పైన గ్రాస్ పెట్టింది. అదే ఆ 2 సినిమాలకి హిట్ టాక్ వచ్చినట్టయితే ఖచ్చితంగా 1000 కోట్లకు పైన గ్రాస్ కనపడి ఉండేది. పవర్ ఉంది కానీ దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది. కొన్ని సినిమాలుగా ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరుత్సాహపరిచిన మ్యాటర్ ఇది. ఇన్నాళ్లకి ఆ నిరుత్సాహానికి తెరపడింది సలార్ మూవీతో. ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టు, కెపాసిటీకి తగ్గట్టు, పవర్ కి తగ్గట్టు బ్లాక్ బాస్టర్ పడుతుంది. యాక్చువల్ గా సలార్ మూవీకి సంబంధించి కూడా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ గ్యారంటీ అని బల్లగుద్ది చెప్పాల్సిన పరిస్థితి. కానీ కొన్ని మిస్టేక్లు అనుకోకుండా జరిగాయి. దాని మూలంగా 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయటం కొంచెం కష్టంగానే కనబడుతుంది. అయినప్పటికీ సలార్ తెలుగు వెర్షన్ వరకు ఏదైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి సాటిస్ఫాక్షన్ వస్తుందో అది 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో సమానం అని చెప్పొచ్చు. ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం గ్యారంటీ. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సలార్ తెలుగు వెర్షన్ మాత్రం అన్ని ఏరియాల్లోనూ బ్లాక్ బాస్టర్ స్టేటస్ తీసుకోబోతుంది. ఫస్ట్ వర్కింగ్ డే రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్స్ ను బట్టి ఆ విషయానికి సంబంధించి పర్ఫెక్ట్ పక్కా క్లారిటీ కనబడుతుంది. మంగళవారం నాడు సలార్ మూవీ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 10 కోట్లకు పైన షేర్ రిపోర్ట్ చేసింది. ఫ్యాంటాస్టిక్ నెంబర్ ఇది ఫస్ట్ వర్కింగ్ డే రోజున. అందులో 5.5 కోట్ల షేర్ నైజాం నుండే ఉంది. నైజాం వరకు సలార్ మూవీ టోటల్ గా 5 రోజుల్లో రిపోర్ట్ చేసిన షేర్ నియర్లీ 60 కోట్లు ఉంది. నైజాం వరకు సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 65 కోట్లు అంటున్నారు. సో ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయేప్పటికీ తెలంగాణ వరకు సలార్ మూవీ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసేసుకుంటది. సెకండ్ వీకెండ్ లో కంప్లీట్ గా ప్రాఫిట్స్ తీసుకుంటది. 65 కోట్ల బిజినెస్ ని వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేసేసుకుని ప్రాఫిట్స్ తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. బ్లాక్ బాస్టర్ వ్యవహారం అది. ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమాకి కలెక్షన్స్ మోర్ దాన్ 60 crores ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కొంచెం ఎక్కువ రిటర్న్ రావాల్సి ఉంది సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి. పోతే ఆంధ్రప్రదేశ్ లో మూవ్మెంట్ హెల్దీగా ఉంది కాబట్టి సెకండ్ వీకెండ్ లో వచ్చే కలెక్షన్లతోనూ సెకండ్ వీక్ లో వచ్చే కలెక్షన్లతోనూ ఈజీగానే బ్రేక్ ఈవెన్ చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. టోటల్ 5 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 122 కోట్లు దాటింది. 2 తెలుగు స్టేట్స్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిగతా చోట్ల అంటే కర్ణాటకలోను ఓవర్సీస్ లోను సలార్ మూవీ తెలుగు వెర్షన్ టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 165 కోట్లు దాటిందని తెలుస్తుంది. రాబోయే 3-4 రోజుల్లో వరల్డ్ వైడ్ సలార్ తెలుగు వెర్షన్ 200 కోట్ల షేర్ మార్కుని క్రాస్ చేస్తది. ఆ రన్ తో ప్రభాస్ తన రికార్డ్ ని తానే బ్రేక్ చేసుకోబోతున్నాడు అని తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా బాహుబలి క్రియేట్ చేసిన ఫుల్ రన్ కలెక్షన్స్ ని, బాహుబలి 2 క్రియేట్ చేసిన ఫుల్ రన్ కలెక్షన్స్ ని
టచ్ చేయలేకపోయాయి. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్లు అని చెప్పుకున్నారు, కానీ ఇంతవరకు బాహుబలి 1 ఫుల్ రన్ కలెక్షన్స్ ని టచ్ చేసిన మరో తెలుగు సినిమా లేదు. రాజమౌళి సినిమాలు కాకుండా, బాహుబలి 2 ట్రిపుల్ ఆర్ కాకుండా, ఇప్పుడు సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీతో బాహుబలి 1 తెలుగు వెర్షన్ టోటల్ రన్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి కొత్త రికార్డు ని క్రియేట్ చేయబోతున్నాడు ప్రభాస్. ఇది ప్రభాస్ రేంజ్. ఇంతకు ముందు సినిమాలతో ప్రభాస్ చేయాల్సింది ఇది. ప్రభాస్ సినిమాలతో ఆ సినిమాలకు వచ్చే కలెక్షన్లతో జరగాల్సింది ఇది ఇప్పుడు జరుగుతుంది. అందుకని ఇది సాటిస్ఫాక్టరీ సక్సెస్ అని చెప్పాలి. దీని వాల్యూ 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో సమానం. సలార్ తెలుగు వెర్షన్ ని చూడటం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంతమంది తెలుగు ప్రేక్షకులు దాదాపు 200 కోట్లకు పైన ఖర్చు పెట్టారు సినిమాకి. ఇప్పటి వరకు చూసుకుంటే 200 కోట్లకు పైన గ్రాస్ ఉంది సలార్ తెలుగు వెర్షన్ కి. ఎవరి కోసం అంటే వాళ్ళ కోసం అలాగా ఖర్చు పెట్టరుగా, ప్రభాస్ కోసం ఖర్చు పెట్టారు. ఆ బ్రాండ్ వాల్యూ అది. హిందీలో కూడా ప్రభాస్ కి సూపర్ స్ట్రాంగ్ బ్రాండ్ క్రియేట్ అయింది. కానీ సలార్ మూవీ రిలీజ్ మ్యాట్ అక్కడ దెబ్బ కొడుతుందనే చెప్పాలి. డంకీతో పోటీ పడి సలార్ ఇబ్బంది పడటం కాదు, ఇబ్బంది పడటానికి సిద్ధపడే డంకీతో పోటీకి సలార్ రిలీజ్ కి దిగాడు. యాక్చువల్ గా సలార్ రిలీజ్ డేట్ ఎప్పుడు సెప్టెంబర్ లో రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేసుకుని హిందీ మార్కెట్ ని డ్యామేజ్ చేసుకున్నారు సలార్ మూవీ మేకర్. సోలోగా రిలీజ్ కి వచ్చినట్టయితే సలార్ హిందీలో ఇలా కాదు రిపోర్ట్ చేసి ఉండేది. కలెక్షన్స్ వేరే లెవెల్లో క్రియేట్ చేసి ఉండేది. ఇప్పటికే 150 కోట్లకు పైన నెట్ రిపోర్ట్ అయి ఉండేది. పోటీకి రావడం మూలంగా థియేటర్స్ సరిగ్గా దొరకలేదు. ఆ పైన షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ పిల్లలు ఆటలాడుతున్నారు, పిల్లల రూమర్స్ క్రియేట్ చేసి సలార్ హిందీ వెర్షన్ నెట్ ఇప్పటి వరకు చూసుకుంటే 80 కోట్లు కూడా లేదు. ఫ్లాప్ మూవీ సాహోతోనే హిందీలో బీభత్సం చేశాడు ప్రభాస్. సాహోతో పోల్చుకుంటే బెటర్ కంటెంట్ ఉంది సలార్ లో, ఇంకెంత బీభత్సం జరిగి ఉండాలి. థియేటర్స్ అనుకున్న నెంబర్ లో లేకపోవటం, ఆ తర్వాత పిఆర్ ప్లాన్ చేసి కొంచెం గట్టిగానే డ్యామేజ్ చేసింది సలార్ రిప్యుటేషన్ ని హిందీ సర్కిల్స్ లో. దాని మూలంగా కూడా కలెక్షన్స్ అనుకున్నట్టు పడలేదు అని చెప్పాలి. మంగళవారం నాడు సలార్ హిందీ వెర్షన్ నియర్లీ 10 కోట్ల నెట్ చూసింది. ఆ మూమెంట్ ని బట్టి చూస్తే హిందీ వెర్షన్ లో బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. కానీ హిందీ వరకు బ్రేక్ ఈవెన్ అవటం మ్యాటర్ కాదు, అక్కడ గట్టిగా కలెక్షన్ లో కుమ్ముకునే అవకాశం ఉంటది. హిందీలో ఎంత ఎక్కువ గ్రాస్ వస్తే అంత ఈజీగా సినిమా 1000 కోట్ల మార్కుని టచ్ చేస్తది. హిందీ మార్కెట్ ఓకే లెవెల్లో పెర్ఫామ్ చేయటం కారణంగా, అనుకున్నట్టుగా పెర్ఫామ్ చేయకపోవటం మూలంగా సినిమా 1000 కోట్ల గ్రాస్ మార్కుని టచ్ చేయటం అనేది కొంచెం కష్టంగానే కనపడుతుంది. సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే ఫుల్ రన్ లో 700 కోట్లకు పైన గ్రాస్ తెచ్చుకోవాలి. ఓవర్సీస్ లో అమెరికాలో తప్పించే మిగతా చోట్ల సోసోగానే పెర్ఫామ్ చేస్తుంది సలార్. అమెరికాలో మాత్రం తెలుగు వెర్షన్ కి తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న సపోర్ట్ తో చెలరేగిపోతూ ఇంట్రెస్టింగ్ అనే నెంబర్స్ ని రిపోర్ట్ చేస్తున్నాడు సలార్. తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ ఏరియాల్లో సలార్ ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంటది. భారీగా ప్రాఫిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఇప్పటి వరకు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి సలార్ రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ లో గ్రాస్ 440 కోట్లకు పైనే ఉంది. షేర్ 240 కోట్ల వరకు ఉంది. ఇంకా 100 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అనిపించుకోవడానికి. అంటే మరో 10 రోజుల పాటు సలార్ మూవీ థియేటర్స్ లో పొటెన్షియల్ గా కలెక్షన్స్ రాబట్టాలి. సంక్రాంతి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేదు కాబట్టి స్మూత్ గానే సినిమా రన్ ని కంటిన్యూ చేస్తుంది. పోతే ఎంత త్వరగా బ్రేక్ ఈవెన్ ని వరల్డ్ వైడ్ సినిమా టచ్ చేస్తుంది అనేది సెకండ్ వీకెండ్ లో రిపోర్ట్ అయ్యే కలెక్షన్స్ బట్టి ఓ అంచనాకు రావచ్చు. సో సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్ సలార్ రిజల్ట్ ఏమవుతుంది అనే దాని గురించి క్లారిటీ తీసుకుందాం. సలార్ తెలుగు వెర్షన్ కి సంబంధించి అయితే అనుమానం లేదు, బ్లాక్ బాస్టర్. మిగతా వెర్షన్స్ కి సంబంధించి వరల్డ్ వైడ్ ఓవరాల్ గా సినిమా రిజల్ట్ ఏమిటి అనే దానికి సంబంధించి క్లారిటీ సెకండ్ వీకెండ్ లో రిపోర్ట్ అయ్యే కలెక్షన్స్ బట్టి తీసుకోవచ్చు. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.